ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటారు? ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో 100 నుంచి 120 సీట్లు కంపల్సరీ వైసీపీ కొట్టే ఛాన్స్ ఉంది. పక్కా. 3 రాజధానులు ఏంటి బ్రో? ఊరికో రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్, మీకు తెలియట్లేదు. సచివాలయం ఎక్కడ ఉంటుంది? రాజధానిలో ఉంటుంది. కానీ ప్రతి ఊరిలో సచివాలయం ఉందంటే ప్రతి ఊరు రాజధాని అయినట్టే. మాకు ప్రతి ఊరు రాజధాని అయినట్టే, ప్రతి ఊరు డెవలప్మెంట్ అయినట్టే. మీకు కళ్ళ ముందు కనిపిస్తుందిగా. ఈరోజు సచివాలయం కడితే ప్రతి ఊర్లో డెవలప్ అయినట్టే కదా. ఇప్పుడు సచివాలయం ఒకటి కడితే సరిపోదు బ్రో, రోడ్లు బ్రో ఇప్పుడు ఒక్కటి నేను చెప్తున్నా. కరోనా టైంలో మా ఇంటి ముందు రోడ్ లేదనుకోండి. కరోనా టైంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆ రోడ్ వేసాడు. కరోనా టైంలో ఆ రోడ్ వేయడం మంచిదా? ఆ సందులో ఒక 50 ఇళ్ళకి 5 లక్షలు వేయడం మంచిదా? కరోనా టైంలో మీరు చెప్పండి. 5 లక్షలు ఇవ్వడం మంచిది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే డెవలప్మెంట్ని ఆపేసి సంక్షేమం ఇచ్చాడు. కరోనా టైంలో కూడా అంత సంక్షేమం ఇచ్చారంటే పేదలు ఎలా బతికారు అనుకుంటున్నారు? హైదరాబాద్లో చాలామంది అడుక్కు తిన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు అది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన సంక్షేమం ద్వారా ఈరోజు చాలామంది లబ్ధి పొంది ఈరోజు జగన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆ రోజు ఎన్నికలకు ముందు స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తాను, నేను నాకు ఎంపీలు ఇవ్వండి, గెలిపిస్తే నేను స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఎందుకు 25 ఎంపీలు 25 ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఎక్కడైతే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కరెక్ట్ సీట్లు రాకపోతే ఇంకోటి ఏందన్నారు? ప్రత్యేక హోదా వచ్చింది అన్నారు. కానీ వాళ్ళు ఏందంటారు? చంద్రబాబు ఆల్రెడీ 10 సంవత్సరాలు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని ఉన్నారు, చంద్రబాబు అని పవన్ కళ్యాణ్. ఇంకోటి ఏంటంటే 10 ఇయర్స్ మనకి ఇక్కడ ఒప్పందం ఉంది తెలంగాణలో. చంద్రబాబు ఎందుకు వచ్చాడు? ఆ క్వశ్చన్ ఆయన అడగండి వెళ్ళి. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారనే గవర్నమెంట్ చెప్తుందండి. గవర్నమెంట్ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారని. ప్రెస్లో నిర్మలా సీతారామన్ అడగండి అది వెళ్ళి. వాళ్ళు ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పయింది అంటున్నారు. 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు? అంత తప్పు లేదండి, 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అయింది అంటున్నారు. చంద్రబాబు చెప్తే ఏమో మీకేమో నీతి, మాలాంటి వాళ్ళు చెప్తేమో ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. సరే, వైఎస్ఆర్సీపీని ట్రోల్ చేసే వాళ్ళకి ఏమని చెప్తారా? మీరు ఎంత ట్రోల్ చేసుకుంటే అంత బలం మాకు వచ్చింది. ఇప్పుడు చూడండి, 10 మంది కలిసి వచ్చారనుకోండి, ఒక్కడే ఒకవైపు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనేది? అరే పాప వీడు ఒక్కడేరా మనం ఉందాం అంటారు. ఇప్పుడు నాయకులు అందరు కలుస్తున్నారు, జనం మొత్తం జగన్మోహన్ రెడ్డికి కలుస్తారు. మనకు నాయకులు కాదు ఇక్కడ కావాల్సింది, జగన్మోహన్ రెడ్డికి జనం కావాలా అంతే. ఈ టీడీపీ జెండా ఒక చేతిలో, జనసేన జెండా ఒక చేతితో, నెత్తి మీద బీజేపీ టోపీ పెట్టుకొని, లేకపోతే కాంగ్రెస్ కండువ మెడలో వేసుకొని కాదు. ఒకటే, ఎక్కడైనా మాది ఒకటే. వైఎస్ఆర్సీపీ జెండా మా చేతుల్లో ఉంటుంది. ఓటింగ్కి వెళ్ళేటప్పుడు మా చెయ్యి ఫ్యాన్ మీదే పడిద్ది, మా ఏలు మాత్రం. అలానే ఇక్కడేమో టీడీపీ జెండా పట్టుకొని లోనికి వెళ్ళి గాజీ గ్లాస్ గుర్తుకేయడం, లేకపోతే జనసేన జెండా పెట్టుకొని లోనికి వెళ్ళి సైకిల్ గుర్తు కొట్టేయడం, ఇలా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పడు. నా గుండెలో ధైర్యం ఉన్నవంతుడు నేను సింగిల్గానే పోటీ చేస్తా. మాకు ఇద్దరే తోడుగున్నారు, ఒక పైన దేవుడు, కింద ప్రజలు. మీరు ఉన్నంతకాలం నేను అక్కడ సింగిల్గానే పోటీ చేస్తా అని ఇందాక కూడా చెప్పాడు. అంటే షర్మిల రావడం వల్ల ఏమన్నా జగన్కి మేనేజ్ కరెక్ట్ పాయింట్ అడిగారు. నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తా చూడండి, జగన్కున్న ప్రభుత్వం వ్యతిరేక ఓటు టీడీపీకి పడితేనే అక్కడ సీఎం ఎవరవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడు. అవును కదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి పడితే సీఎం ఎలా అవుతాడు చంద్రబాబు? అది కూడా పాయింటే, ఆలోచించుకోవాలి క్వశ్చన్ అడిగేటప్పుడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబు పడితేనే టీడీపీ గెలిచిద్ది. కానీ షర్మిల పార్టీ పెట్టినప్పుడు షర్మిలకు పడితే అప్పుడు చంద్రబాబు సీఎం ఎలా అవుతాడు? అప్పుడు న్యూట్రల్ ఓట్లు బీసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డికే వేస్తారు. ఎవరైతే ఓటు మారుద్దాం అనుకుంటున్నారో అప్పుడు షర్మిలకు తీసుకుంటారు. ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు, అరే ఒకసారి షర్మిల కూడా చూద్దాం అనుకుంటున్నారు. కానీ షర్మిల డిపాజిట్లు కూడా రావు, అది పక్కా. కాదు, తన సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల సొంత చెల్లెలు, ఇప్పుడు దాని గురించి మీరేమన్నా? అది కూడా నందమూరి సీనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు కొడుకు, ఒకళ్ళేమో పార్టీలో టీడీపీలో ఉన్నారు, ఒకళ్ళేమో పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారండి. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మీరు వాళ్ళని అడిగారా? వాళ్ళని అడిగి ఉంటే కనుక నన్ను ఈ క్వశ్చన్ వేయండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏది వచ్చింది నేను అదే చెప్తా. సీఎం 24లో వన్స్ మోర్ జగన్ 100 నుంచి 120 సీట్లు పక్కా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? 175 అంటున్నారు. ఎప్పుడైనా మన పిల్లలకి 100 మార్కులు పెట్టినప్పుడు ఒక 70 మార్కులు 80 మార్కులు లేకపోతే ఒక 60 మార్కులు టార్గెట్ పెట్టుకుంటే పాస్ అవ్వగలరు. అదే పాస్ మార్క్ పెట్టుకుంటే 20 మార్కులు కూడా రావు. అలానే 175 అని టార్గెట్. ఎవరికైనా ఆశ ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ ఉంది. ఏం చేయకుండా 150 సీట్లు ఇచ్చాడు. ప్రతి ఇంటికి సంక్షేమం 2 లక్షల నుండి 3 లక్షలు. ఈరోజు మా ఊర్లో ఒక అబ్బాయి అమెరికాలో చదువుకుంటే 10 లక్షలు మొన్న వేసాడు, విదేశీ విద్యని. అలాంటి వాళ్ళు ఉంటారు, మారే వాళ్ళు ఉంటారు. అందుకోసం ప్రతి సంక్షేమం తీసుకున్న ప్రతి ఓడు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి డబ్బులు నాకు డైరెక్ట్గా వేసాడు. ఎటువంటి లంచం లేకుండా, ఎటువంటి జన్మభూమి కమిటీ లేకుండా, ఏ ఎమ్మెల్యే దగ్గర నేను వెళ్లకుండా, ఏ పార్టీ దగ్గర తిరగకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి పని అయింది అనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తిన్నవాడైతే పక్కా కంపల్సరీ వైసీపీ కొట్టేస్తాడు.
దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చారు. 98% అయితే నెరవేర్చారండి. 100% అయితే నెరవేర్చలేదు. 98% అయితే కంపల్సరీ నెరవేర్చారు. ఈసారి కూడా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఈసారి కంపల్సరీ 150 కంటే ఎక్కువ వస్తాయి. కానీ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ జనవరి 1st రోజు నేను జాబ్ క్యాలెండర్ వదులుతాను. నేను చెప్పా కదా, అవునవును నేను చెప్పా కదండి, అదే కదా నేను చెప్పింది. 100%లో 98% హామీలే నెరవేర్చాడు. ఆ 2% జాబ్ క్యాలెండర్ అనుకోవచ్చు, మద్యపానం నిషేధం అనుకోవచ్చు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పలేదండి మేనిఫెస్టోలో. పలాస కిడ్నీ సెంటర్ కట్టిస్తా అని మేనిఫెస్టోలో చెప్పలా, వాళ్ళకి హామీ ఇచ్చాడు. శ్రీకాకుళంలో పలాస కిడ్నీ సెంటర్ చూడండి, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ప్రైవేట్ విజయవాడ గుంటూరు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్. మీరు ఒకసారి తెలంగాణలో మీడియా ఉండడం కాదు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏది మనకి గన్నవరం వెళ్ళే రూట్లో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ చూపించుకోవడానికి ఇది ఓటీపీ సిస్టమ్ కానీ ఇవన్నీ కొత్తగా పెట్టారంటే. ఇప్పుడు గతంలో ఇవన్నీ లేవు, డైరెక్ట్ లైన్లో వెళ్ళిపోతే జీలో వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఓటీపీ వస్తేనే చెకప్ కానీ అపాయింట్మెంట్ కానీ ఇలాంటివి ఫెసిలిటీస్ ఉన్నాయి. దాని గురించి మీరేమనుకుంటారు? దీనికి ఒక మీకు లాజిక్ చెప్తా చూడండి. ఇంతకుముందు రేషన్ ఎలా ఇచ్చేవాళ్ళు, సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చేవాడు. చంద్రబాబు తర్వాత తంబి అన్నారు. చంద్రబాబు టైం లేక తంబు వచ్చింది. తంబడపోతే ఏం చేయాలాడు? ఇంటికి వెళ్ళిపోవడమే, నెక్స్ట్ రోజు రావడం. అంటే అక్కడ ఉన్న వాళ్ళు వ్యూహం పెట్టి వాళ్ళు తమ సిస్టమ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చిందని ఓటీపీ పెట్టారు. ఓటీపీ పెట్టడం ఏంటంటే వీళ్ళకి అర్హత ఉందా లేదా అని తెలిసింది. అసలు ఆధార్ కార్డు ఉందా లేదా, ఆధార్ కార్డు ఉంటే ఆల్రెడీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే ఓటీపీ వచ్చింది. నీకు ఆధార్ కార్డే లేనప్పుడు ఫోన్ నెంబర్ ఓటీపీ రాదు కదా, అందుకని పెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ శభాష్ అండి. ఎందుకంటే టీడీపీ లాగా జన్మభూమి కమిటీల వల్ల లేకపోతే పెత్తందారుల వల్ల అసలు ఏం లేదు. డైరెక్ట్ పథకం. మీకు ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఆధార్ కార్డు కావాలా, రేషన్ కార్డు కావాలా, ఏదైనా 2-3 నెలలు కంపల్సరీ వచ్చింది. అదే మీరు వేరే వాళ్ళని కనుక్కోండి. టీడీపీ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలు తిరిగిన రోజులు ఉన్నాయి. ఎక్కడ మండల ఆఫీస్ కాను ఇంటి నుండి మండల ఆఫీస్కి మధ్యలో నాయకులకి మళ్ళీ వీళ్ళతో ఫోన్ చేపించడం వాళ్ళకి. నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా, ఫైనల్గా 100% 100 నుంచి 120 సీట్లు పక్కా జగనే.